లూకా సువార్తమానం 17వ అధ్యాయం 22వ వాక్యం. యేసుక్రీస్తు చెప్తున్నారు, ఒక రోజు రాబోతుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఒక మెరుపు మెరిసిన వెంటనే మనుష్య కుమారుడు అక్కడుంటాడు, ఇక్కడుంటాడు, ఇక్కడుంటాడు, అక్కడుంటాడు అనే మాటలు చెప్తారు చాలామంది. అయితే ఇలాంటి మాటలు మీకు ఏవైనా వినపడితే 22వ వాక్యంలో ఒక హెచ్చరిక చేస్తాడు చూడండి ప్రభు. అక్కడ ఏమని ఉంటుందంటే 23వ వాక్యం, వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి. అందరు చెప్పండి గట్టిగానండి అందరూ, వెళ్ళకుడి, మీరు వెళ్ళకూడదు. యేసుక్రీస్తు వెళ్ళొద్దు అని చెప్తే ఇక వెళ్ళకూడదు. ఆయన ఎందుకు చెప్తున్నారో దాన్ని గమనించాలి మనం. ఆయా చోట్ల ఎన్నో వార్తలు వినబడతాయి, ఎంతో సమాచారం వినబడుతుంది మీకు. వెళ్ళకుడి, వెళ్ళకుడి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో నాకు తెలీదు. ఎక్కడికో బయలుదేరి ఉంటారు. ప్రభు చెప్తున్నారు వెళ్ళకండి. దేవుడు వెళ్ళొద్దు అని చెప్పిన తరువాత కూడా మనం వెళ్ళామనుకోండి, ఆయన ఏం చెప్తారో తెలుసా? తిరిగి నీకు ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 42వ వాక్యములో ఒక మాట చెప్తారు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 42వ వాక్యాన్ని చదివితే, యుద్ధమునకు వెళ్ళకుడి, నేను మీ మధ్య ఉండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినా, ఎందుకంటే నేను మీ మధ్యలో ఉండను. ఆ మాట గమనించండి. ఒకవేళ నేను వెళ్ళొద్దని చెప్పిన పని కట్టుకొని జీతం కొంచెం ఎక్కువ వస్తుందని, కూలి కొంచెం ఎక్కువ వస్తుందని మీరు అక్కడికి వెళ్ళినా మీ మధ్యలో నేను ఉండను. నేను వెళ్ళమంటేనే వెళ్ళాలి. దావీదు అనే భక్తుడు ఉన్నారు. శత్రువులు రెఫాదీమ్ అనే లోయలోనికి వచ్చారన్న వార్త వినబడినప్పుడు దేవుణ్ణి అడుగుతారు, నేను పోదునా అని. వెళ్ళు అని చెప్పారు దేవుడు. దావీదు వెళ్ళారు, జయం పొందుకున్నారు. అదే రెఫాదీము లోయలో కొంతకాలం ఆగిన తర్వాత శత్రువులు మరలా వచ్చారనే వార్త వినబడుతుంది. లోయ అదే కదా, ఇంకా దేవుడిని ఏమడుగుతాంలే, లోయ అదే, శత్రువులు కూడా వారే కదా, మరలా ఏమడుగుతాంలే దేవుడిని అని అనుకోలేదు. మరలా అడుగుతాడు, నేను పోదునా అని. మరలా అంటారు, వెళ్ళు కానీ వెనక తట్టు వెళ్ళు అంటాడు. ప్రియమైన ఆత్మీయులారా, జాగ్రత్తగా గమనించండి. ప్రభు వెళ్ళకుడి అని చెప్పినప్పుడు వెళ్ళకుండా మీరు ఆగిపోవాలి. లేదు ప్రభువా, నాకు బాగా క్లోజు, నాకు కొంచెం అయినోళ్ళు, కొంచెం బలవంత పెడుతున్నారు, నాకు కావలసిన వాళ్ళు ప్రభువా. హలో, నేను వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, నా మాట వినకుండా వెళ్తే వెళ్ళు. అయితే నీ మధ్యలో నేను ఉండను. మీరు నన్ను కాదని వెళ్ళారనుకో, నన్ను కాదని మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకో, పని ప్రారంభించడానికో, ఉద్యోగానికో, వ్యాపారానికో, ఎక్కడికైనా నన్ను కాదని వెళ్ళారనుకో, వెళ్ళండి.
కానీ మీ మధ్యలో నేను ఉండను. దేవుడు మన మధ్యలో లేకపోతే మన మీదకు వస్తున్న సముద్రాన్ని ఎవరు ఆపగలరు? మన మీదకు పొంచుకొస్తున్న గాలులను ఎవరు ఆపగలరు? మనని మృంగుదనాన్ని చూస్తున్న సముద్రపు తుఫాన్ను ఎవరు ఆపగలరు? ఆ రోజు ఆ రాత్రి వారి మధ్యలో యేసయ్య ఉన్నారు గనుక గాలిని సముద్రాన్ని నిమ్మలపరిచాడు. అదే వారి మధ్యలో ఆయన లేకపోతే, ఒకవేళ ఇప్పటి వరకు ఆ మార్గాల్లో మీరు వెళ్ళుంటారేమో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, వెళ్ళకుడి. ఆయన వెళ్ళకుడి అని చెప్పినప్పుడు మనం వెళ్ళకుండా ఆగిపోవాలి అంతే. లేదండి నేను వెళ్తాను, నాకు తెలుసు, నాకు అందరు తెలుసు, నేను వెళ్తాను అన్నాను అనుకో, వెళ్ళు. కానీ నీ మధ్యలో, నీతో పాటు నీ మధ్యలో యేసయ్య ఉండడు. అదే చెప్తాడు ద్వితీయోపదేశ కాండంలో, నేను మీ మధ్య ఉండను. అసలు ఎక్కడికి వెళ్ళకుడి అని చెప్తున్నాడు దేవుడు. వెళ్ళకండి అని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళకూడదు? మనం ఒక మాట చదివిస్తాం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తమానం 10వ అధ్యాయం, యేసు ప్రభు చెప్పిన మాటే. మత్తయి సువార్తమానం 10వ అధ్యాయం, అందరూ చూడండి. 5వ వాక్యాన్ని చదవండి. పంపుచు వారికి ఏమని ఆజ్ఞాపించాడో తెలుసా? వెళ్ళకుడి. ఏ దారిలో వెళ్ళకూడదు మనం? చెప్పండి, అందరు చెప్పండి. ఏ దారిలో వెళ్ళకూడదు? అన్యజనుల దారిలోకి మీరు వెళ్ళకుడి. ప్రభు ఈ సంవత్సరాంతంలో చెప్తున్నారు, ఇక ఈరోజు మొదలుకొని మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి. వెళ్తే ఏమవుతుంది? తెలిసిన వాళ్ళే నాకు. వెళ్తే ఏమవుతుంది? నాకు అందరు తెలిసిన వాళ్ళే. వెళ్ళు, ఏమైంది? వెళ్ళు. కానీ నా ప్రభు మాత్రం మీ మధ్యలో, చెప్పండి, మీ మధ్యలో ఉండడు. అరే వెళ్ళకూడదురా, ఆ దారిలో వెళ్ళకూడదురా బాబు, వెళ్ళొద్దు. శిష్యులు ఖచ్చితంగా చెప్తున్నాడు, శిష్యులారా, వారికి ఆయన ఆజ్ఞాపించినదేమనగా, ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. నేను మరొకసారి చెప్తున్నాను, రాబోతున్న సంవత్సరం అంతా యేసుక్రీస్తు మీ మధ్య ఉండి సముద్రాన్ని, గాలిని, తుఫానును, మీ మీదకు పొంచుకొస్తున్న ఉపద్రవాలను నిమ్మలపరచాలంటే ఇక నుంచి మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి. వెళ్ళకండి. ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తుందేమో, నా వల్ల కావట్లేదు, నేను ఆ మార్గంలోనే వెళ్ళాలనుకుంటున్నాను అని ఒకవేళ మీకు అనిపించవచ్చు. మీకు ఎంత అనిపించినా పొరపాటున మీరు ఈరోజు తీర్మానం చేసుకోండి, ఇక నుంచి నేను అన్యజనుల దారిలో వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రభు చెప్పారు వెళ్ళకుడి అని. ఆయన వెళ్ళకుడి అని చెప్పినప్పుడు కూడా ఇంక నేను వెళ్తాను అని అన్నావు అనుకో, వెళ్ళు. కానీ నేను మాత్రం నీతో రాను. అన్యజనుల దారిలోకి మీరు వెళ్ళకుడి. ఎవరు అసలు అన్యజనులు? అన్యజనులు ఎవరు? ఎలా గుర్తుపడతాం అన్యజనులు? అన్యజనులు అంటే అసలు ఎవరు? అన్యజనులకి కొన్ని బుద్ధులు ఉన్నాయి.
అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నువ్వేమో రక్షణ పొందినావి, నీ ఎదురు ఆమె రక్షణ పొందలేదు కాబట్టి ఆమె అన్యజనుడు అని నువ్వు అనుకో మాకు. ఇప్పుడు అన్యజనులకున్న కొన్ని బుద్ధులు చెప్తాను నేను, వారికి ఉన్న కొన్ని స్వభావాలు చెప్తా. ఆ స్వభావాలు మనలో ఏమైనా ఉంటే వాటిని తీసి బయటపడేయాలి, ఆ దారిలో వెళ్ళకూడదు. అది ప్రభు చెప్తున్న వెళ్ళకుడి అనే మాటకున్న ఆంతర్యం. ఆ పద్ధతుల్లో మీరు వెళ్ళకండి, ఆ ఆచారాలలో మీరు వెళ్ళకండి, ఆ సాంప్రదాయాల్లో మీరు వెళ్ళకండి. ఒక మాట చదివిస్తాను చూడండి. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. అన్యజనుల గురించి ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులైతే వీటన్నిటి విషయమై విచారింతురు. ఇప్పుడు దేవుని దృష్టిలో ఎవరైతే విచారిస్తారో వారందరూ ఎవరో చెప్పండి, ఇప్పుడు చెప్పండి, వారందరూ ఎవరో అన్యజనులే. ఇప్పటి వరకు ఆ వేలో నువ్వు వెళ్ళావేమో, ఇక వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళారో ప్రభు మీ మధ్యలో ఉండడం. నిద్ర లేచింది మొదలుకొని ఒకటే విచారం, ఒకటే విచారం, ఒకటే విచారం. దేని కొరకు విచారిస్తున్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. అన్యజనులైతే వీటన్నిటిని గురించి విచారిస్తారు. విచారించడం అంటే దానికి మరొక మాట ఏంటంటే దిగులుగా ఉండడం. దిగులుగా ఉండడం చెప్పండి ఏంటి? దిగులు పడుతుంటారు. అబ్బా ఏం తినాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి. అన్యజనులు వీటి కొరకు విచారిస్తారు. కొంతమంది ఉన్నారు విచారించి 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 కళ్ళు కూడా సొరంగాల్లాగా అయిపోయాయి. కళ్ళు విచారించి దిగులు పడి అబ్బా దిగులు పడి పెళ్ళి ఎప్పుడు అవుతుందా, అబ్బా ఉద్యోగం ఎప్పుడు వస్తుందా, వ్యాపారం ఎప్పుడు జరుగుతుందా, ఇక దిగులు పడి విచారించి విచారించి కళ్ళు పెద్ద పెద్ద గుంతలు అయిపోయాయి. నా మాట కాదు, భక్తుడు అంటారు చూడండి, విచారించి విచారించి నా కళ్ళు గుంటలైపోయాయి అంటాడు. గుంటలైపోయాయి. నీళ్లు పోస్తే నీళ్లు నిలబడతాయి గుంటలో. 6వ కీర్తన 7వ వాక్యాన్ని చదవండి. విచారాలు 6వ కీర్తన 7వ వాక్యాన్ని చదివితే అక్కడ అంటాడు భక్తుడు, చదవండి. ఎంతమంది పడ్డాయి ఇక్కడ? 2 పడ్డాయి. విచారం, ఒకటే విచారం, ఒకటే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి. విచారించి 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 ఈయన కన్నులు మొత్తం ఏమైపోయాయి తెలుసా? గుంటలు పడిపోయాయి. ఎవడు విచారించమన్నాడు? మన దేవుడు మన విచారములు కొట్టివేయువాడు. విశ్వాసం ఉన్న వాళ్ళందరి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్ని జనులు రా బాబు విచారించేది. అసలు ఆ దారిలో మీరు వెళ్ళకండి. ఈ రాత్రి నుంచి తీర్మానం చేయండి, విచారించే ఆ దారిలో నేను వెళ్ళను. విచారం విచారం విచారం. మనం ఆరాధిస్తున్న దేవుడు నీ ప్రతి దిగులును కొట్టివేయు దేవుడు, విచారములు కొట్టివేయు దేవుడు. విచారముతో ఈ వర్తమానం వినుచున్నావేమో, విచారముతో ఈ సందేశాన్ని వినుచున్నావేమో, యేసుక్రీస్తు నీ విచారమును కొట్టివేయువాడు. ఓ స్త్రీ ఉన్నారు, ఆమెకు ఒకటే విచారం, ఒకటే ఏంటమ్మా నీ విచారం, ఏంటమ్మా నీ దిగులు, ఏంటమ్మా మార్తా, ఏంటి నీ దిగులేంటి, అసలు ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు ఏంటి అంటే, అవంటది అనేకమైన పనులు నా నెత్తినే పడ్డాయ్యా,
నేనేం చేయాలి? ఇంకా అనేకమైన పనులు నా నెత్తినే పడ్డాయి. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వాక్యం చూడండి. ఏమన్నట్టు? ఎందుకు విచారిస్తున్నావు మార్తా? వెళ్ళకా దారిలో. ఏం చేయమంటావు ప్రభా? అనేకమైన పనులు. నీ పనుల భారము యెహోవా మీద మోపుము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ పనుల భారం యెహోవా మీద మోపుము. దిగులు పడి బీపీలు తెచ్చుకున్నారు, దిగులు పడి షుగర్ పెంచుకున్నారు, దిగులు పడి ఏమండి సరిగ్గా తినక దిగులు పడి 70 కేజీలు ఉన్న మనిషి 50 కేజీలు అయ్యాడు. దిగులు పడి ఎందుకు దిగులు? మనం కాదు, అన్యజనులు ఆ మార్గంలో వెళ్ళేది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, అన్యజనుల దారిలో మీరు వెళ్ళకుడి. వారు విచారిస్తారు, మనం విచారించకూడదు, మనం దిగులు పడకూడదు. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 7వ వాక్యం. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అన్యజనులు ఏం చేస్తారు చెప్పండి? అన్యజనులు ఏం చేస్తారు? వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఎందుకు ఉపయోగం ఉండదు. అన్యజనులు ఒకటి చెప్పాను, విచారిస్తారు. రెండవది, అన్యజనులు వ్యర్థమైన మాటలు, ఉపయోగం ఉండదు. ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటే ఆ మాటల్లో ఉపయోగమే ఉండదు. ఒక నలుగురు కూర్చొని సంభాషించుకుంటున్నారంటే వాటి ద్వారా ఉపయోగమే ఉండదు. వ్యర్థమైన మాటలు మాట్లాడితే నీ మధ్యలోనికి దేవుడు ఎలా వస్తారు? ఎంఐ మార్గంలో ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. వారు యేసును గురించి మాట్లాడుతున్నారు, జరిగిన సంగతుల గురించి మాట్లాడుతున్నారు కనుక వారిద్దరి మధ్యలో దేవుడు వచ్చారు. నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఎలా వస్తారు? నేను మీ మధ్య ఉండను, మీ మధ్యలోనికి రాను. కొంతమంది చూడండి, వేస్ట్ మాటలు, అన్నీ ఉపయోగం ఉండవు. యెహెజ్కేలు గ్రంథంలో 13వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట చెప్తాడు ప్రవక్త ద్వారా దేవుడు. కావున ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వ్యర్థమైన మాటలు మీరు పలుకుచూ ఉన్నారంటే గనుక విరోధిని, ఉపయోగము లేని వ్యర్థమైన మాటలు మాట్లాడే ప్రతి ఒక్కరికి నేను విరోధిని. నేను వారి మధ్య ఉండను. వెళ్ళకండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఈ మార్గంలో వెళ్ళారా, వెళ్ళకండి. అన్యజనులు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. దేవుని బిడ్డలో అలా మాట్లాడకూడదు. దేవుని బిడ్డల మాట ఉప్పు వేసినంత రుచిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సమాజంలో ఉన్నా, సంఘములో ఉన్నా, నువ్వు చదువుతున్న చోట ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ నివసిస్తున్నా, నీ మాట ఎప్పుడు రుచికరముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వ్యర్థమైన మాటలకు నేను విరోధిని రా బాబు. ప్రియమైన ఆత్మీయులారా, జాగ్రత్త పడండి. ప్రభు ఈ మార్గంలో వెళ్ళకండి అని చెప్తున్నాడు మీతో. వెళ్ళకండి. విచారించే మార్గాల్లో వెళ్ళకండి. వ్యర్థమైన మాటలు ఆ మార్గంలో వెళ్ళకండి. అన్ని జనుల్లో ఇంకొన్ని ఉన్నాయి. 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 2వ వాక్యం.
పురికొలిపి ద్వేషాన్ని పుట్టించారు. అన్యజనులు కొంతమంది, అన్యజనుల్లో ఉన్న బుద్ధి ఏమిటంటే ఎవడు రెచ్చగొడితే రెచ్చిపోతుంటారు. అర్థమవుతుందా? పురికొల్పి సేవకుల మీద కొంచెం వ్యతిరేకంగా పురికొల్పడానికి 5వ వాక్యంలో క్లుప్తంగా ఉంటుంది చూడండి. 14వ అధ్యాయం 5వ వాక్యం. అవమానపరిచి రాళ్ళు రువ్వి సేవకులను కొంతమంది రెచ్చగొట్టారు. సేవకులు మంచిగా సేవ చేస్తుంటే కొంతమంది రెచ్చగొట్టారు. రేయ్ మీరు వెళ్ళండి. ఈ అన్ని జనుల బుద్ధి ఏంటంటే ఎవరు పురికొలిపితే, ఎవరు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతుంటారు. అలాంటి స్వభావాలు దేవుని బిడ్డల్లో ఉండకూడదు. అది అన్యజనుల మార్గం. విచారాలు అన్యజనుల మార్గం. వ్యర్థమైన మాటలు అన్యజనుల మార్గం. అన్యజనుల బుద్ధులంతా ఎవరు రెచ్చగొడతారని చూస్తుంటారు. ఎవరన్నా ఒకళ్ళు సపోర్ట్గా ఉండాలంటే ఇక రెచ్చిపోతారు. ప్రియమైన ఆత్మీయులారా, ఇలాంటి స్వభావాలు దేవుని బిడ్డలలో ఉండకూడదు. ఆమేన్ అని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్. మొదటిగా చెప్పాను, అన్యజనుల దారిలో మనం, అందరు చెప్పండి, అన్యజనుల దారిలో మనం వెళ్ళకూడదు. ఎవరు అన్యజనులు? విచారించేవారు. ఎవరు అన్యజనులు? వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు. ఎవరు అన్యజనులు? రెచ్చిపోయేవాళ్ళు. అంటే రెచ్చగొడితే రెచ్చిపోతుంటారు. ఇంకొక విషయాన్ని చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. అందరూ చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. నీవు వారితో వెళ్ళకూడదు. లేదు ప్రభువా నేను వెళ్తాను. వెళ్ళు, నీ మధ్యలో నేను. చెప్పండి అందరూ, ఇది మర్చిపోకూడదు. ప్రభు వెళ్ళొద్దన్నా కానీ మనం వెళ్తున్నామంటే వెళ్ళండి. మీ మధ్యలో దేవుడు, మీ తోడుగా దేవుడు, మీ కుటుంబం మధ్యలో దేవుడు ఉండడు. ఆయన లేకపోతే సముద్రం నిన్ను మింగాలని చూస్తుంది. తుఫాను నిన్ను నాశనం చేయాలని చూస్తుంది. ఇగో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. బిలాము, ఎవరు వాళ్ళు? అయ్యా వచ్చారులే కొంతమంది, అక్కడక్కడ ఇశ్రాయేలీయులు దిగారట, వారిని శపించడానికి అడుగుతున్నారు. మరి నా నోటికి నువ్వు అంత పవర్ ఇచ్చావు. అయితే దేవుడు అంటారు, నీవు వారితో వెళ్ళకూడదు. జాగ్రత్త బిలాం, నీవు వారితో వెళ్ళకూడదు. లేదు వెళ్తానయ్యా, కొంచెం డబ్బు ఆకర్షిస్తుంది, అది ఆకర్షిస్తుంది, ఇది ఆకర్షిస్తుంది, వెళ్ళు, కానీ నేను నీతో రాను. ప్రియమైన ఆత్మీయులారా, అసలు ఎవరు వాళ్ళు? వారితో అసలు ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? ఎవరు వారు అంటే మోయాబు దేశ నివాసులు. ఆ పై వాక్యంలో రాయబడి ఉంటుంది చూడండి. సంఖ్యాకాండం ఆ పైన వాక్యాలు. ఎవరు వారు? నీ దగ్గరకు వచ్చింది ఎవరు వారు? మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము యొద్దకు వచ్చారు. అక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకటి మోయాబు పెద్దలు, 2 మిద్యాను పెద్దలు. ఆల్మోస్ట్ ఇంకా బిలాము గారు వారితో వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ప్రభు అంటారు, నువ్వు వారితో వెళ్ళకూడదు. మోయాబీలతో వెళ్ళకండి. మోయాబు నివాసులతో వెళ్ళకండి. నేను వెళ్తానని ఒక ఆమె ఫ్యామిలీ బయలుదేరారు సర్దుకొని. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యాన్ని చదివితే మోయాబు దేశానికి వెళ్ళిన నయోమి, మోయాబు దేశములో నివసించడానికి వెళ్ళిన నయోమి పరిస్థితి ఏమైంది? 1వ అధ్యాయం 1వ వాక్యం చదవండి.
దేశమందు కరువు రాగా వెళ్ళెను. దేవుడేమో మోయాబుకు వెళ్ళొద్దంటున్నాడు, మోయాబీలతో సాంగత్యం వద్దంటున్నాడు, మోయాబీలతో నీవు మాట్లాడకూడదు అంటున్నాడు, మోయాబీల మార్గములో నువ్వు వెళ్ళకూడదంటే నువ్వేంట్రా కుటుంబాన్ని అంతా వెంట పెట్టుకుని మోయాబుకి వెళ్ళావు. రెండో వాక్యం చదవండి, అక్కడ ఒక మాట ఉంటుంది. నయోమి తీరా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వెళ్ళిన తరువాత ఏం జరిగిందంటే ఇక నేను చెప్పకూడదు ఆ మాటలు. ప్రియమైన ఆత్మీయులారా, దేవుడు ఈ సంవత్సరాంతంలో చెప్తున్నాడు, మోయాబు మార్గములో వెళ్ళకండి. ఆమేనని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అన్యజనుల దారిలో వెళ్ళకూడదు. రెండవదిగా, మోయాబు దేశమును మోయాబు మార్గములో వెళ్ళకండి, వెళ్ళవద్దు. బిలాం ఎందుకు మోయాబు మార్గములో దేవుడు వెళ్ళొద్దన్నారు? మోయాబు దేశంలోకి నయోమి వెళ్ళిందా? తన భర్తను కోల్పోయింది, తన కుమారులు కోల్పోయింది, తను తన కోడలిద్దరూ విధవరాలుగా మారిపోయారు. ప్రియమైన ఆత్మీయులారా, కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే అసలు ఎందుకు మోయాబు దేశానికి, మోయాబు మార్గంలో, మోయాబు ప్రాంతంలోనికి వెళ్ళొద్దని వారితో చెప్పారు? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఈ 48వ అధ్యాయం అంతా మోయాబీల గురించే చెప్తారు. ఈ 48వ అధ్యాయాన్ని మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. మోయాబీల గురించే ఈ అధ్యాయం మొత్తం. నేను చెప్పే ఒక్క మాటను మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. దేవునికి విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. అసలు మోయాబు అనే వంశం, మోయాబు అనే జాతి వచ్చిందే ఒక భయానకరమైన కారణం. దాన్ని నేను వివరించలేను, కానీ ఒక శపితమైన జాతి. ఒక తండ్రి కుమార్తెకు పుట్టిన వంశం మోయాబు వంశం. జన్మలోనే శపితమైపోయిన జాతి అది. అసలు ఇంకా కొంతమంది చూడండి, కొంతమంది వాళ్ళ స్థితి కొంచెం బాగలేదంటే తగ్గించుకుంటారు. మేము కొంచెం పేదవాళ్ళ మేలేండి, మేమంత ధనికులమేం కాదు, కొంచెం తగ్గి ఉంటారు కొంచెం. అసలు ఇంకా ఆ లెక్కకు వస్తే వీళ్ళు పుట్టిన దాన్ని బట్టి ఇంకెంత తగ్గి ఉండాలి? అర్థమవుతుందా నేను చెప్పినవే మీకు? పుట్టుకే క్రమంగా లేదు, అలాంటప్పుడు ఇంకెంత తగ్గి ఉండాలి? వీళ్ళు చూడండి, దేవునికి విరోధముగా తమ్మును తాము గొప్ప చేసుకుంటున్నారు. అసలు ఏముందండి రా నువ్వు గొప్ప చేసుకోవటానికి? నీ జాతి మంచిదా? నీ పుట్టుక మంచిదా? అసలు నీవెవరివి? ఆయనెవరు? ఆయన పరిశుద్ధుడు, నువ్వెవరివి? ఒకసారి ఆలోచించండి. వీరు స్థితిని మర్చిపోయి దేవునికి విరోధముగా తమ్మును తాము గొప్ప చేసుకుంటున్నారు. ప్రియమైన ఆత్మీయులారా, నీకు దేవుడు అంటే ఇష్టం లేదా? నీకు యేసుక్రీస్తు అంటే ఇష్టం లేదా? పక్కకి వెళ్ళిపో. ఎవరు నిన్ను బలవంతంగా పట్టుకొని ఓగమంటలేదు, వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో, నీ పని నువ్వు చూసుకో, నో ప్రాబ్లం. అయితే దేవునికి విరోధముగా ఎవ్వడు గొప్ప చేసుకోకూడదు.
అది ప్రభుత్వమైనా, అధికారులైనా, మంత్రులైనా, ఎవరైనా దేవునికి విరోధముగా వారికి వారు గొప్ప చేసుకుంటే ప్రభుత్వాన్నైనా పడగొడతాడు, వ్యక్తులనైనా పడగొడతాడు, శక్తులనైనా పడగొడతాడు. ఎందుకంటే ఆయనే ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత విస్తారమైన శక్తి కలిగిన వాడు. మోయాబు మార్గంలోకి వెళ్ళకండి. వారు దేవునికి విరోధముగా తమ్మును తాము, చెప్పండి అందరు, తమ్మును తాము. ఏముందని నువ్వు అసలు గొప్ప చేసుకోవటానికి? ఒకసారి నీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించు. ఎందుకంత బడాయి కొంతమందికి? ఏముందని నువ్వు గొప్ప చేసుకొని మాట్లాడుతున్నావు? ఏముందని? అసలు నీ దగ్గర ఏముందని? ఏం చూసుకొని గొప్ప చేసుకుంటున్నావు? రాజ్యమా, పదవా, ఆస్త, పిల్లల, పొలమా? నాకు 100 ఎకరాలు ఉందా, నాకు 50 ఎకరాలు ఉందా? ఏముందని? దేవునికి విరోధముగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. దేవునికి విరోధముగా ఎప్పుడు మనం ప్రవర్తించకూడదు. ఎప్పుడు మనం గొప్ప చేసుకోకూడదు. ఇలాంటి మార్గములో ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు నడుచుచున్నావేమో, వెళ్ళకండి, వెళ్ళకండి, వెళ్ళకండి. ప్రభు చెప్తున్నారు, వెళ్ళకండి. ఎందుకో తెలుసా? 2021 సంవత్సరం అంతా ఆయన మీ మధ్య ఉండాలని ఇష్టపడుతున్నాడు. రాబోతున్న సంవత్సరం అంతా ఆయన మీ మధ్యలోనే ఉండాలని ఇష్టపడుతున్నాడు. మరి మీ మధ్యలో ఆయన ఉండాలంటే మీరు ఇదిగో ఈ మార్గంలో వెళ్ళకూడదు. వెళ్ళకండి. ఏముందని? 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 వెర్రవీగాడు. ఒక పేపర్ మీద సంతకం పెట్టించుకొని, ఇంకా నాకు అధికారమే వచ్చింది, నన్నెవడేం చేస్తాను, ఇదిగో నాకు అధికారమే ఉంది, నన్నెవరేం చేస్తారు? ఒక సంతకం, ఒక సంతకం పెట్టించుకొని, నాకు అధికారమే ఉంది, నన్నెవరు ఏం చేస్తారు అని బయలుదేరాడు. బయలుదేరి మార్గ మధ్యలో గుడ్డోళ్ళలాగా బోర్లకు పడిపోయాడు కింద. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివితే, సౌలు దేవునికి విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకోవడానికి బయలుదేరాడు. ఎంతటి వారైనా దేవుని సన్నిధిలో తగ్గించుకొని, నువ్వు ఉద్యోగస్తుడు అయినా, వ్యాపారస్తుడు అయినా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని, దేవుని సన్నిధిలో దీన మనసు అనే వస్త్రాన్ని ధరించి వినయ భయభక్తులు కలిగి ప్రవర్తించాలి. చూడండి ఇతని ప్రవర్తన, చూడండి ఇతని బిహేవియర్. 9వ అధ్యాయం 2వ వాక్యం నుంచి, ప్రయాణము చేయుచు అకస్మాత్తుగా ఆకాశము నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఎవరికి నీవు విరోధంగా బయలుదేరావు? ఎవరికి విరోధంగా నిన్ను నీవు గొప్ప చేసుకుంటున్నావు? దేవుని ప్రియులారా, ఒకవేళ తెలుసో తెలియకో ఆ మార్గములో ఇప్పటి వరకు వెళ్ళారేమో, ప్రభు హెచ్చరిస్తున్నాడు, వెళ్ళకండి. మోయాబు మార్గంలో వెళ్ళకండి. మోయాబీలు బుద్ధి అంతా ఏంటంటే దేవునికి విరోధంగా తమను తాము గొప్ప చేసుకుంటారు. అసలు ఏముందని మీరు గొప్ప చేసుకోవటానికి? దేవునికి విరోధంగా గొప్ప చేసుకున్న వారి పరిస్థితులు ఏమయ్యాయి? రాజుల పరిస్థితులు ఏమయ్యాయి? ప్రభుత్వాల పరిస్థితులు ఏమయ్యాయి? అధికారుల పరిస్థితులు ఏమయ్యాయి? ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎంతటి వాడవైనా, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకునే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఉద్యోగస్తుడు కావచ్చు, నీ జీతం 50,000 కావచ్చు, నీ జీతం 1,00,000 రూపాయలు కావచ్చు, నువ్వు ఎంత తోడువైనా కావచ్చు, యెహోవాకు విరోధంగా ఎప్పుడు నీవు గొప్ప చేసుకోకూడదు. మోయాబీలో ఇంకొక మరొక బుద్ధి ఏంటో తెలుసా? ఇది తెలిసిన మాటే. 48వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. 48వ అధ్యాయం 29వ వాక్యం, బహుగర్వపోతులు.
మామూలు గర్వం కాదు. ఎంత పొగరు, ఎంత గర్వం కొంతమందికి. మార్గంలో వెళ్ళకండి, ఈ రోజుతో విడిచిపెట్టేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆ వెళ్ళకండి, ఆ మార్గాల్లో వెళ్ళకండి. ఎందుకంటే దేవుని మనసులో ఉన్నది ఒక్కటే, ఏంటో తెలుసా? 2021 సంవత్సరం అంతా మీ మధ్యలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. మీ మధ్యలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. మరి అలా ఆయన ఉండాలంటే మీరు అన్యజనుల మార్గాలలో వెళ్ళకూడదు. నెక్స్ట్, మోయాబీల మార్గములో వెళ్ళకూడదు. ఎవరు మోయాబీలు? దేవునికి విరోధంగా తమ్మును తాము గొప్ప చేసుకున్నవారు. రెండవదిగా గర్విష్ఠులు. ఎవరు అన్యజనులు? విచారించేవారు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు, రెచ్చిపోయేవారు. ఇలాంటి స్వభావాలు మనలో ఉండకుండా ప్రభు తొలగించునుగాక. దేవుడు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.